వికారాబాద్ జిల్లా దోమ మండలం తిమ్మైపల్లిలో జరిగిన ఓ భూ వివాదంలో ఇద్దరు అన్నదమ్ములు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన అనంతయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై దోమ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా తమపై దాడి జరిగిందని బాధితులు వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పెడుకున్నారంట ఫోన్ చేసిండ్రు ఇంటికి రమ్మంట పెద్ద మనుషులు మా మామూలు కొట్టిండ్రట. మొగుల రామయ్య కొడుకు మొగులయ్య, ఇంకో మొగులయ్య, ఇంకా రాజుగాడు, గాడు, యాదమ్మ, పద్మమ్మ, అందరు మొగులమ్మ అందరు కలిసి రోడ్డు మీద మంది వదిలేస్తున్నారు. ఇట్లే మంది జనాలు మేము కూలి చేసిరు. నాయరెడ్డి దొరకానికి కూలి పంచనాలు. నా పేరు మల్లేష్, మా ఊరు తిమ్మైపల్లి మండల దోమ. మా డాడీని రాళ్ళతో ఇంకాడ వాళ్ళు చేస్తారంట కానీ పంట మేము చేయకూడదంట. వాళ్ళు దుంతారంట కానీ మేము దున్నకూడదంట. వాళ్ళు నిన్న మస్తు కొట్టిండ్రు. పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు పట్టించుకుంటానే లేరు. హాస్పిటల్ గమ్మంటారు అంతే. మొన్న కూడా అందరినీ కొట్టిండ్రు ఇంటి మీదకి వచ్చి. మళ్ళీ నిన్న నిలబడితే పోయి కొట్టిండ్రంట. చింతకింది మొగలయ్య ఆమె కొడుకు, చింతకింది రామయ్య కొడుకు